తణుకులో 70వ దశాబ్దంలో అగ్రహీరోల చిత్రాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరంల తర్వాత అతిపెద్ద సినిమా కేంద్రం 70వ దశాబ్దంలో తణుకు. ఈ కేంద్రంలో అగ్రహీరోల చిత్రాల ప్రదర్శన ఆ దశాబ్దంలో ఎలా ఉండేవో ఈ వీడియోలో చూద్దాం. 1970వ దశాబ్దంలో 71 నుండి 1980 వరకు తణుకులో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడిన చిత్రాలు మూడే. అవి హీమ్యాన్ శోభన్ బాబు నటించిన జీవనజ్యోతి మరియు సోగ్గాడు, మరియు నటరత్న ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు. నటరత్న ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం యమగోళ 30 రోజులు ఆలస్యంగా తణుకులో విడుదలై నరేంద్ర చిత్రమందిర్లో 81 రోజులు ప్రదర్శింపబడినది. ఫిబ్రవరి 9, 1978 నాడు తల్లే చల్లని దైవం విడుదలైనది ఆ థియేటర్లో. హీమ్యాన్కు 1970 దశాబ్దంలో ఒకే సంవత్సరంలో 2 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలుండగా, మరే ఇతర హీరోకు దశాబ్దం మొత్తానికి 2 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు లేకపోవడం విశేషం. జీవనజ్యోతి తణుకు వీరనారాయణ థియేటర్లోను, సోగ్గాడు తణుకు పద్మశ్రీ థియేటర్లోను 100 రోజులు ఆడినవి. తణుకు పట్టణ చరిత్రలో ఒకే సంవత్సరంలో 2 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు ఒక హీరోకు ఉండటం అదే ప్రథమం. తణుకులో 1993లో కింగ్ నాగార్జున నటించిన 2 చిత్రాలు వారసుడు తణుకు నరేంద్ర చిత్రమందిర్లోను, అల్లరల్లుడు తణుకు వెంకటేశ్వర్లోను 100 రోజులు ఆడినవి. అంటే హీమ్యాన్ రికార్డు 17 ఏళ్ల పాటు చెక్కు చెదరలేదన్నమాట కలర్ చిత్రాల విషయంలో. 1970 దశాబ్దంలో హీమ్యాన్కు 13 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలుండగా, నటరత్నకు 10, నటసామ్రాట్కి 8, నటశేఖర్కు 6 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలున్నవి తణుకులో. 1970 దశాబ్దంలో డేట్ తిరిగిన చిత్రాలు హీమ్యాన్కు తణుకులో 37 ఉండగా, నటరత్నకు 31, నటసామ్రాట్కి 24, నటశేఖర్కి 21 డేట్ తిరిగిన చిత్రాలు ఉన్నాయి. బాక్సాఫీస్కు 3 వేర్వేరు దశల కొలమానాలైన డైరెక్ట్ 100 రోజుల, డైరెక్ట్ 50 రోజులు మరియు డేట్ తిరిగిన చిత్రాల 3 విషయాల్లోనూ తణుకులో హీమ్యాన్ తన ఆధిక్యత చూపించి 70వ దశాబ్దపు సూపర్ స్టార్ అనిపించుకున్నారు నటభూషణ.